బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క జైలు నుంచి రాగానే పెద్ద ర్యాలీ తీసిండ్రు కదా నిన్న పార్టీ కార్యకర్తలు. ఇక అక్క ఇంటికి పోయినాక అయినోళ్ళు చుట్టాల పార్టీ లీడర్లు అందరు వచ్చి అక్కను మందలిచ్చి పోయినరు. అంతేకాకుండా ఇక అన్ని నేనే చెప్తే ఎట్లా వరుస పెట్టి మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. కవిత ఎప్పుడెప్పుడు జైలుకెళ్లి బయటికి వస్తుందా అని కార్ పార్టీ లీడర్లు కార్యకర్తలంతా ఎదురు చూసే వరకల్లా మొత్తానికి బెయిల్ వచ్చి హైదరాబాద్ రాగానే సంబరాలు చేసిర్రు. వచ్చుడే పండుగ రోజు అన్నట్టు మురిసిపోవడే కాదు, కవిత రాఖీ పండుగ కూడా చేసింది. కేటీఆర్ కు రాఖీ కట్టి అలుముకొని ఎమోషనల్ అయింది. ఇక ఇవాళ ఇంటి కాంచెల్లి బయలుదేరి సీదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లకు పోయింది. రాగానే గుమ్మడికాయతోని దిష్టి తీసినాక పార్టీ లీడర్లు అంతా వాళ్ళకరిచ్చిర్రు. కేసీఆర్ సారు బిడ్డను చూడక 5 నెలలు అవుతుంది కదా, ఎప్పటికప్పుడు వకీళ్లతోటి కేసు కథ ఏడదాకా వచ్చిందో అరుచుకుండు. కానీ ఢిల్లీకి పోయి మందలిచ్చి రాలేదాయే. ఇక కేసీఆర్ సార్ కూడా మొన్న అక్క బయటకు రాగానే ఫోన్ చేసి ఎట్లున్నావు బిడ్డ, రంది వడకు నిమ్మలంగా రా అని ధైర్యం చెప్పిండు. ఇక ఇలా డైరెక్ట్ కలిసే వరకల్లా కాలు మొక్కి దీవెనార్తలు తీసుకుంది. అయితే కవిత ఈ 10 రోజులు ఫామ్ హౌస్ లనే ఉంటదట. మరి ఇక అన్ని కూర్చొని మాట్లాడుకొని రేపు ఏ తీర్ల ముంగటికి పోతుందో చూడాలిగా.